ఆయన చేసిన సూపర్ హిట్ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ మంకీస్ along with his team. So let's welcome them. పరువానికి వచ్చాం ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. నేను ఆఫీస్ అకౌంట్ నువ్వు వేస్తున్నావు అంటే అంత పెద్ద మగాడు ఏంట్రా నువ్వు? సరే నీ మగతనం గురించి నా బాబు గారు 2 ముక్కలు చెప్తాను. బాబు గారు బేసిక్ నా ఫ్రెండ్ అండి. ఈ నాకన్నా అన్ని విషయాల్లో గొప్పోడండి, అందంలోని ఆస్తిలోని. కానీ ఇడికి ఏ అమ్మాయి పడదండి. ఎందుకంటే ప్రతి మగాడికి ఉండాల్సిన అసలైంది ఇడికి లేదండి. కర్మకాలి ఏమైనా పడింది అనుకోండి, ఇది వీక్నెస్ తెలిసి నా ఆనికలు పడతారండి. అసలు ఇది ప్రాబ్లం ఏంటంటే మీ డౌట్. ప్రాబ్లం ఏంటంటే అందరు వేరే అనుకుంటారు. నా ప్రాబ్లం గొంతండి. దేవుడు నాకు ఫ్యూజ్ కరెక్ట్ ఇచ్చాడండి, కానీ వైర్ కలెక్షన్ రాంగ్ గా ఇచ్చాడు. నీ జనరేటర్ పెద్దనండి, సైలెన్సర్ చిన్నది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా. నువ్వు చంపవసరం లేదు రా, నీ వాయిస్ అంటే సగం చచ్చిపోతాను నేను. నీ బర్త్డే కాబట్టి బతికిపోయావు. అబ్బో ఈడలా సీరియస్ గా చెప్పు. రేయ్, ఈ రోజు నీ బర్త్డే కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. కొంచెం సైలెన్స్ చెప్పరా, పక్కన బాయ్స్ హాస్టల్ ఉంది అన్నారు ఇంకో. నీ నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. సరే నేను బయటికి వస్తాను, ఇక్కడే ఏడు. కేక్ తీసుకోండిరా. ఏం చక్కని మందారం ఇది, 8 దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది, మనసున రేపెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్నెగ మారిన కాశ్మీరం. ఏం మన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఏం రష్మి పిలిచావా? నేను నువ్వా రష్మి అనుకున్నావా? మీ ఇద్దరికి పెద్ద తేడా లేదులే. సరే కానీ నా ప్రేమ విషయం ఏం చేసావు? చెప్పానుగా నీకు నాకు సెట్ అవ్వదని. నీకు నాకు సెట్ అవ్వదని ఒకసారి చెప్పు. నువ్వు ఏ అనకు, చచ్చిపోవాలని ఉంది నాకు. ఏ అంటావేంటి? నీ చొక్కా నాకు జాకెట్ అవుతుందా, నా జాకెట్ నీకు చొక్కా అవుతుందా? అదేలా అవుద్ది? మరి ఇదేలా అవుద్ది? అలా అనకు పావని, నీకోసం ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? నువ్వు గానీ మగాడు అయితే నా కోసం ఛాలెంజ్ గా ఒక మగాడు లాగా డైలాగ్ చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాను. ఛాలెంజ్ డైలాగా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఒక్కడినే వస్తే చెమట పట్టుకుని చంపేస్తా. అరే అది ఛాలెంజ్ చేసినట్టు లేదురా, చాటుకు రమ్మన్నట్టుగా ఉంది. అయినా మీరేంట్రా ఇట్ సైడ్ నువ్వు, అటు సైడ్ ఆనంద్ గారు నన్ను చంపుకో తింటున్నారు కదరా. ఆనంద్ గారు ఆడేవాడు? ఆడా మా గల్లీలో డాన్లే. నువ్వేమో ప్రేమ కావాలంటున్నావు, వాడేమో నాకు కావాలంటున్నారు. ఎక్కడ దొరికారా మీరు? నిన్ను కావాలన్నాడా? వాడు డాన్ అయినా దావుద్ ఇబ్రహీం నా చేతిలో దప్పిడి దిప్పిడే. అవుతారులే దప్పిడి దిప్పిడి. ఇగో మాట్లాడు. హలో హలో. ఏ ఇంట్లో మా ఆవిడ ఫోన్ పెట్టాయి. సరే. ఏమైంది ఫోన్ పెట్టేశావు? ఇంట్లో వాళ్ళ ఆవిడందంట. వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంటే నీకేంటి ప్రాబ్లం? మళ్ళీ అదే నంబరు. హలో ఎక్కడున్నావురా? ఏ మా ఆవిడ ఫోన్ పెట్టమని చెప్పానా? మీ ఆవిడ నాకేంట్రా, నాకు నువ్వు కావాలి. అమ్మా ఇదేనే నాకు కావాల్సింది. నీకు నాకు చాలా గ్యాప్ వచ్చింది కదా, బాగా పెట్టుపెట్లాడుతున్నట్టున్నావు. ఇదిగో నేను వచ్చే వరకు ఒక 3 ముద్దులు పెడతా, పెట్టించుకోమ్మా. వీడంటే భయపెట్టిస్తే ముద్దులు పెడుతున్నాడు. నువ్వు భయపెట్టినట్టు లేదు, బెడ్రూమ్ లోకి రా రా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడతాను. హలో. అరే ఆనంద్ గా, నేను రా పావనిని మాట్లాడుతున్నాను. నేను ప్రేమిస్తున్నా అన్నావు కదరా. నువ్వు గాని మగాడు అయితే నిన్ను ఎదిరించే మగాడు నా దగ్గర ఉన్నాడు రా. నీకు గాని దమ్ముంటే ముందుకు రా, దొంగ బాడకావు. ఏ పావని, ఎవడో మగాడు మొనగాడు అన్నావు, చెప్పవే ఎవడాడు? ఇప్పుడు చూపించురా, వీడే. అమ్మా కరాటి వచ్చరా. అబ్బో ఈడు ఫ్లోర్ మూమెంట్ డాన్స్ కూడా భయపడ్డావా? ఏ పావని, భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది, నేనేం భయపడలా. మీనింగ్ తెలీదా? డిక్షనరీ కొనివనా? పావని ఈ టైంలో జోకులు అవసరమా? నేను చూస్తుంటే ఎక్కడ ఉందండి. జోకేషన్ అది కాదురా నేను. నేను ఏది? పెద్ద జాకీ చాన్ అనుకున్నా, పేక ముక్కలో జోకర్ గడివా. నేను ఆ టైప్ కాదు, దూరంగా ఉండు. నిన్ను కొట్టినా, రోడ్డు మీద పోయే రచ్చరవి గని కొట్టినా ఒకటే రా, నిన్ను కొట్టను.
రారా ఫైట్ చేద్దాం. అరే ఏంట్రా ఫైట్ చేసేది? నీలాంటి వాళ్ళతో ఆడవాళ్ళతో నేను ఫైట్ చేయని చెప్తున్నాను. నా ఇమేజ్ పోద్ది. నాలంటే నేను మగాన్నే రా. నేను నమ్మను. రే జోకులేకి రా. కొట్టాలని ఉంటే కొట్టాలరా నీకు. ఏమైంది మధు, ఏడుస్తున్నావేంటి? అని ఉమ్మేయకపోతే ఆశ్చర్యం కానీ ఉమ్మేస్తే ఆశ్చర్యం ఏంట్రా? సరే మా ఇంటికి వెళ్దాం. కేక్ కట్ చేయడానికేగా. అంతేదా మధు? రా మధు. ఈయనెవరు? నీకు చెప్పడం మర్చిపోయాను మధు. ఈయన మా తాతయ్య కంటి ఆపరేషన్ చేపిద్దామని తీసుకొచ్చా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇలా వీడేంటి అమ్మాయిని తీసుకొచ్చాడు? నీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు. తాతయ్య హైదరాబాద్ లో ఎన్ని కామనే. అరే ఒక తాతయ్య ఆవేశం వస్తుంది. తాతయ్య తను తీసుకొచ్చి నా కోసం కాదు, నీ కోసం. నా కోసం అమ్మాయి. క్యాంప్కి వెళ్తున్నాను కదా, 2 రోజులు నేను ఉండను కదా, నీకు తోడు కావాలి కదా, తోడు కోసం మధుని తీసుకొచ్చా. ఏ మధు? అవునండి, మీకు తోడుగా ఉందామని ప్రసాద్ నన్ను తీసుకొచ్చాడు. తాతయ్యతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఓకే, ఇలా రండి. మీరేం బాధపడకండి. ఈ 2 డేస్ మీకేం కావాలన్నా నన్ను అడగండి. అస్సలు మొహమాట లేదు. మీకేం కావాలన్నా నేను ఇస్తా. ఏం కావాలని ఇస్తా, ప్రామిస్. మధు నువ్వు కూడా బట్టలు మార్చుకో, నేను బయటికి వెళ్ళి వస్తా. ఓకే, ఓకేనా? ఎటు వెళ్తున్నావు తాతయ్య? బట్టలు మార్చుకుంటాను. నీ ముందు నాకు సిగ్గేంటి? కూర్చో, ఇక్కడే మార్చుకుంటా. భగవంతుడా, సృష్టిలో అందాలు చూడలేకపోతున్నాను. ఏం తాతయ్య? అంటే ఈ సృష్టిలో అందాలని చూడలేకపోతున్నా అంటున్నాను. రేపు నీ కళ్ళు వస్తాయి కదా, నేను దగ్గరుండి మొత్తం చూపిస్తా. మొత్తం చూపిస్తా, ప్రామిస్. మధు నేను వచ్చేసా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇదేంటి నా కోసం అమ్మాయిని తీసుకొచ్చి వీడు స్టార్ట్ చేస్తానంటాడు. ఓపెన్ చేయి. ఓకే, మొత్తం ఓపెన్ చేయి. మొత్తం ఓపెన్ చేయాలా? సరే లైట్ తీసేయి. లైటా? లైట్ తీసేస్తా అంటున్నాడు. తాతయ్య లైట్ ఉన్నా నీకు కనపడదు, లేకపోయినా కనపడదు. ఇప్పుడు ఏంటి కూర్చోలాగా? లైట్ సరే నీ కోరిక మీద లైట్ ఇస్తున్నాను, ఓకేనా? రెడీ? రెడీ. చూసావా మధు, తాతయ్యకి పెట్టకుండా నీకు పెట్టని తాతయ్య ఫీల్ అయ్యాడు. తాతయ్య నోరుతరు నీకే పెడతా. మర్చిపోయావా? ఈరోజు నా బర్త్డే కదా. ఓహో, బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నావా? అవును తాతయ్య, నా టైం అయిపోయింది, క్యాంప్కి వెళ్ళాలి. అమ్మయ్యా, తాతయ్య పోయిరాలా? వెళ్ళిపోయాడు. మనం స్టార్ట్ చేద్దామా? ఏంటి అంటే మాట్లాడుకోవటం. ఓకే, స్టార్ట్ చేయండి. నైట్ ఒక్కని పడుకోలేను. ఏం భయపడకండి, మీ పక్క నేను పడుకుంటాను కదా. ఆగండి. ప్లీజ్ మధు, మా ఆవిడ గుర్తుకొచ్చి, మా ఆవిడ గుర్తొచ్చి. మధు ప్లీజ్, మధు 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 ప్లీజ్, మధు ప్లీజ్, మధు మధు. నేను తట్టుకోలేను. ఎలాగైనా ఆ అందాన్ని చూడాల్సిందే.
కళ్ళు వస్తాయంటే పోయినాయి. శాశ్వతంగా గుడ్డోడు అయిపోయాడు. Let's start with Nag Babu sir. చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. ఏమీ లేకపోయినా ఏదో ఉందనిపించి వాళ్ళంతా అడల్ట్ కంటెంట్ ఉంది అనిపించగానే ఏమీ లేదు. కర్తానంద్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్స్ గా చేసావు. వెరీ గుడ్. రోజా గారు. కర్తానంద్ పర్ఫార్మెన్స్ అండ్ మీ వాయిస్ హైలైట్. థ్యాంక్ యూ సో ఆ రెండింటి మధ్యలోనే కెమిస్ట్రీ మొత్తం జరిగిపోయింది. చాలా బాగా చేశారు. అదిరిందే పసిగుండె